ప్రభునందు ప్రియులారా, మహాదేవుడు మన రక్షకుడునైన ప్రభుని యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో ప్రతి ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాన దినమందు మన ప్రభుని యేసుక్రీస్తు మన నిమిత్తమై శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దినాన సంఘముగా చేరి మన ప్రభును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన శిలువ శ్రమలను తలపోసుకుంటూ ఆయన విశ్వాసం ఉంచిన మనకు ఆయన ఇచ్చిన రక్షణను బట్టి రక్షణ పాత్రను చేతపట్టుకుని మన స్తుతులు స్తోత్రములు మన జిహ్వాపలము తండ్రిన దేవునికి అర్పిస్తూ ఉన్నాం. రొట్టె విడుచు కూడిక ప్రభువును జ్ఞాపకం చేసుకునే కూడిక అని ఎరిగి ఉండి ప్రభు యొక్క శరీరానికి గుర్తుగా ఉన్న రొట్టెను విరుస్తున్నప్పుడు, ఆయన రక్తానికి గుర్తుగా ఉన్న పాత్రలోంది పుచ్చుకుంటున్నప్పుడు, ఆయన మన పాపం నిమిత్తమై ఎలాగూ శరీరమందు శ్రమ అనుభవించాడో, ఎలాగూ ఆ గాయాలు పొంది మన యొక్క పాప క్షమాపణ నిమిత్తము తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడో జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును హెచ్చించి గణపరుస్తున్నాం, తండ్రిని ఆరాధిస్తున్నాం. సహాయకరంగా యోనా గ్రంథములో అక్కడక్కడ కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యోనా గ్రంథము, ద బుక్ ఆఫ్ జోనా, 1వ అధ్యాయం 1వ వచనము. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నీనివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనక నీవు లేచి నీనివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అని ఉంది. అలాగే 2వ అధ్యాయంలో 1 నుంచి, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఈలాగున ప్రార్థించెను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకులు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములను చుట్టుకుని ఉన్నవి. నీ తరంగములను నీ కరుళ్ళను నన్ను కప్పి ఉన్నవి. 6వ వచనం లేక 7వ వచనం. కూపములో నుండి నా ప్రాణము నాలో మూడ్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. 9వ వచనము చివరి 2వ లైన్లో, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. 10వ వచనము, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. అలాగే 3వ అధ్యాయము, యోనా గ్రంథం 3వ అధ్యాయములో 3వ అధ్యాయము 3వ వచనము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నీనివే పట్టణమునకు పోయెను. నీనివే పట్టణము ఈ దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. ఆ యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంతా దూరం సంచరించు ఇక 40 దినములకు నీనివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నీనివే పట్టణపు వారు దేవుని విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. యోనా గ్రంథములో ప్రవక్త అయిన యోనా దేవుని ప్రవక్త అయ్యుండి కూడా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఆయన నీనివేకు వెళ్లకుండా తర్షీషుకు పోయాడు. కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకున్నాడు. తర్వాత దేవుడు ఆయనను సరిచేసి తాను ఉద్దేశించిన చిత్తాన్ని తన ప్రవక్త ద్వారా ఆయన నెరవేర్చుకున్నాడు. తద్వారా నీనివే పట్టణస్థులు ఆ పట్టణంలో ఉన్నవారు సువార్త విన్నారు. 125,000 మంది, అంటే 120,000 మంది కంటే ఎక్కువ, అంటే కుడి ఎడమలు ఎరిగిన వారు అన్నాడు అనగా చిన్న పిల్లలు అక్కడ బహుశా ఉండొచ్చు, వారికి మించి జనసంఖ్య ఉన్న పట్టణాన్ని దేవుడు తన సువార్త ద్వారా సంధించి వారు రక్షించబడ్డానికి తన ప్రవక్త అయిన యోనాను వాడుకున్నాడు. యోనా మన ప్రభుని యేసుక్రీస్తుకు గుర్తుగా ఉన్నాడు అని మనము ఎరిగి ఉన్నాం. యోనా అన్ని విషయాల్లో యేసు ప్రభు గుర్తుగా లేడు. కేవలము ఒక్క విషయంలోనే, అనగా 3 రాత్రింబగళ్ళు మత్స్యము కడుపులో యోనా ఎలాగూ ఉండెనో అలాగే మనుష్య కుమారుడు కూడా 3 దినములు 3 రాత్రులు ఆయన భూమి యొక్క గర్భములో ఉంటాడు అని చెప్పడినట్లుగా ఆ పోలిక ఒకటే యోనాకు ప్రభువుకు
సరిపోయింది. ఎందుకనగా యోనా జీవితంలో లేక యోనా యొక్క ఆ సంఘటనలో సంభవాలలో యోనా యొక్క జీవితము ప్రభు యొక్క జీవితానికి పూర్తిగా విరుద్ధమైంది, కాంట్రరీ. యోనాను ప్రభు దేవుడు పంపించాడు, కానీ యోనా వెళ్ళలేదు నీనే పట్టణానికి. కానీ దేవుడు వెళ్ళేటట్టుగా బలవంత పెట్టాడు, పరిస్థితులు మార్చి ఆయన్ని వంచి నీనే పట్టణానికి పంపించాడు. అమిత్తై కుమారుడు అని చెప్పబడిన యోనా గురించి, అమిత్తై అనగా మై ట్రూత్, నా సత్యము. యోనా అనగా తెలిసిందే డవ్, అలాగే పావురము. నా సత్యము, పావురము, ఈ రెండు పదాలు మన ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో మనం అన్వయిస్తాం. నా సత్యము, యేసుక్రీస్తు తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు సత్యవంతుడు. ఆయన నీవు సత్యవంతుడమైన దేవుడవు అని మనం చూస్తున్నాం లేఖనాలలో. ఆయన సత్య స్వరూపి, సత్య సంధత్వము గలవాడు దేవుడు. అటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అనగా త్రిత్వంలో రెండవ వ్యక్తి, మధ్య వ్యక్తిగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన ఈ లోకములో జన్మించాడు. యేసుక్రీస్తు తండ్రి, ఆయన సత్యవంతుడు, సత్యమును సత్య సంబంధమైన వాడు. ఆ సత్య సంబంధమైన బోధను ఈ లోకంలో యేసు ప్రభు వారు ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఎటువంటి వాడు? ఆయన పావురం వంటి వాడు, గువ్వ వంటి వాడు, డవ్ అన్నాడు. అది నిష్కపటమైంది. పక్షులన్నిట్లో పావురము అది నిష్కపటమైంది, అనగా పవిత్రమైన పక్షిగా, అది బలికి అర్పించబడిన పక్షిగా మనం చూస్తాం. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన యందు పాపము లేదు, పాపము కనబడలేదు, పాపము చేయలేదు, పాపము ఎరుగడు అని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పవిత్రత గురించి, ఆయన యొక్క పరిశుద్ధత గురించి లేఖనాలు మనకు సాక్ష్యం ఇస్తున్నాయి. అటువంటి పేరు కలిగిన యోనా అవిధేయుడయ్యాడు, కానీ ఆ పేరుకు తగ్గ వాడైన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తండ్రికి విధేయుడయ్యాడు. యోనా అవిధేయత, యోనా సార్థక నామధేయుడు కాలేకపోయాడు. మనుషులు కాబట్టి పాపం ఉంటుంది, భక్తుడే ఉండొచ్చు, ఆయన ప్రవక్త ఉండొచ్చు, కొన్ని కారణాలను బట్టి నినివేకి వెళ్ళలేదు. నినివే యొక్క క్రూరత్వాన్ని బట్టి, ఆ ప్రజల యొక్క కఠినమైన వైఖరిని బట్టి, వారు ఇశ్రాయేలు జనాంగానికి పట్ల వ్యవహరించిన తీరును బట్టి, క్రూరమైన తీరును బట్టి భయపడి యోనా వెళ్ళలేకపోయాడు. రెండవది, అటువంటి భయంకరమైన ప్రజలు శిక్షించబడాలి, దేవుని తీర్పు గురి కావాలి, కానీ క్షమించబడకూడదు, దేవుని యొక్క ప్రేమకు వారు పాత్రలు కాకూడదు అని ఒక మానవ సహితమైన బలహీనతను బట్టి యోనా నీనివేకు వెళ్లకుండా తర్షీషుకు పోయేందుకు ప్రయత్నం చేశాడు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు పాపులమైన మన మధ్యకు, భక్తిహీనులమైన మన మధ్యకు, మానవ జాతి తమ యొక్క చెడు కార్యముల చేత తమ మార్గములను చెరిపేసుకొని ఉన్న మనుషుల మధ్యకు, క్రూరులు దుర్మార్గులైన మనుషుల మధ్యకు ఆయన ఎరిగి తండ్రి చిత్తా నెరవేర్చడానికి లోకానికి వచ్చిన వాడిగా మనం చూస్తున్నాం. యోనా వలె ఆయన అవిధేయత చూపించిన వాడు కాడు. ప్రజలు ఎటువంటి వారో, తన స్వకీయులు ఎటువంటి వారో, తన స్వకీయులు ఆయనకు అన్యాయం చేస్తారని, ఆయనను తిరస్కరిస్తారని ఎరిగి, ఆయనను సిలువకు అప్పగిస్తారని ఎరిగి కూడా ఎరిగి ప్రభువైన యేసుక్రీస్తు ఈ క్రూరమైన మనుషుల మధ్యకు వచ్చి సంచరించాడు. తండ్రి యొక్క చిత్తము నీనివే పట్టణస్థులు రక్షణ పొందాలి. వారి యొక్క దోషము యెహోవా నా దృష్టికి ఘోరమైన దోషముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మానవ జాతి, అందులో నీవు నేను ఉన్నాం. మన యొక్క పాపము ఘోరమై ఉంటుండగా, పాపానికి తగిన శిక్ష భరించవలసిన వారమై ఉండగా, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమైన వారమై ఉండగా, మనను రక్షించడానికి తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి పంపగా ఆయన విధేయుడై ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక మాట మనం చూస్తాం, అనగా కీర్తన గ్రంథంలో ఉన్న వచనాన్ని అక్కడ పౌలు కోట్ చేస్తున్నాడు. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో 5వ వచనం, ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 10 verse 5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని, హీబ్రూస్ 10:5.
నాకు ఒక శరీరమును అమర్చితివి అని రాస్తూ 7వ వచనంలో, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని అంటిని అంటున్నాడు. నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. అలాగే 9వ వచనంలో ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు అంటున్నాడు. ఈ లేఖన భాగాలు కీర్తన గ్రంథము 40 అధ్యాయము 6వ వచనంలోను, హోషేయ 6:6లోను మనం చూడవచ్చు. అనగా ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై బలిగా అర్పించబడ్డానికి, బలి అర్పణ కోల్లేదు గాని అంటున్నాడు. పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు అంటున్నాడు. నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అనగా యేసు ప్రభు లోకానికి తండ్రి పంపగా వచ్చినవాడు. యోనా నీనివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషుకు పారిపోయినవాడు. కారణము నీనివే పట్టణస్థుల యొక్క క్రూరత్వము, ఇశ్రాయేలు పట్ల వారు చేసిన భయంకరమైన దౌర్జన్యము, క్రూరమైన ప్రవృత్తి, దానికి తగిన శిక్ష వారు పొందాలి అని మానవ సంబంధమైన బలహీనత కలిగి యోనా వెళ్ళలేకపోయాడు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్య సంచరించాడు. మనుషులు ఎంత క్రూరులో ఎరిగినవాడు, మరి ముఖ్యంగా యూదులు ఎంత తనను తిరస్కరిస్తారో, విసర్జిస్తారో, ఎంతగా తృణీకరిస్తారో, సిలువకు అప్పగిస్తారో అవన్నీ ఎరిగినవాడు. ప్రవక్తల గ్రంథాలలో ప్రవక్తల ద్వారా ప్రభు ఈ విషయాలు చెప్పాడు. నేను తృణీకరించబడినవాడు అని ప్రవక్తల ముందుగా చెప్పాడు. ద్వారా ఆయన చెప్పించాడు, మాట్లాడించాడు. క్రీస్తు ఆత్మ కలిగి, ఆత్మ ద్వారా వారు మాట్లాడారు. ఆయనను ప్రభువైన యేసుక్రీస్తు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చాడు మన పాపాల కొరకై ప్రాయశ్చిత్తార్థమైన బలిగా అర్పించబడ్డానికి, దేవుని యొక్క సందేశాన్ని ఈ లోకాన్ని ప్రకటించడానికి, దేవుని వద్ద వినిన సంగతులు ఆయన ఈ లోకంలో ప్రకటించడానికి వచ్చాడు, ప్రచురించడానికి వచ్చాడు. దేవుని యొక్క సత్యమును గురించి ప్రకటించడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ఆయన తండ్రి పంపగా వచ్చిన వాడుగా మనం చూస్తున్నాం. నీనివే పట్టణస్థులకు యోనా సందేశము ప్రకటించాడు. తర్వాత అప్పుడు వారు 120,000 మంది కంటే ఎక్కువ రక్షించబడ్డారు అని మనం చూస్తున్నాం. అంతకుముందు యోనా యొక్క అవిధేయతను బట్టి తుఫాను కలిగింది. ఆ తుఫాను బట్టి యోనా సముద్రంలో పడవేయబడ్డాడు. ఆ తర్వాత దేవుడే మత్స్యాన్ని సిద్ధపరిచి అది ఆయనను మృంగునట్లుగా చేశాడు. ఇక్కడ ఆ యొక్క సముద్రములో పడవేయబడట, ఆ తుఫాను సముద్రంలో పడవేయబడట అనున్నది యోనా జీవితంలో జరిగింది. అది యోనా యొక్క అవిధేయతను బట్టి. కానీ యేసుక్రీస్తు యొక్క విధేయతను బట్టి, తండ్రి చెప్పమన్న మాటలే నేను చెప్పాను కానీ నేను చేయబోద నాది కాదు అని అన్నాడు. అందును బట్టి ఆయన జీవితంలో తుఫాను అనగా వారు వ్యతిరేకించడము, తిరస్కరించడము, దూషించడము, చివరికి ఆయనను సిలువకు అప్పగించడము జరిగింది. ఇదంతా తుఫాను అనుభవము, అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ టెంపెస్ట్ అనే జీవితాన్ని 3.5 సంవత్సరాల బహిరంగ పరిచయలో అది తుఫాను వంటి అనుభవం గుండా వెళ్ళాడు ఆయన, మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎవరు అంగీకరించలేదు. జన సమూహాలు ఆయన యొక్క బోధ కొరకే వచ్చారు, ఆయన అద్భుతాల కొరకు వచ్చారు, ఆయన యొక్క ఇచ్చిన ఆహారం కొరకు వచ్చారు, స్వస్థతల కొరకు వచ్చారు. కానీ మెట్టుకు ఆయన తన ప్రజల చేత తృణీకరించబడ్డాడు. అనేక సార్లు ఆయనను సంపాదన ప్రయత్నం చేశారు, ఆయన బహిష్కరించారు. ఇవన్నీ తుఫాను వంటి అనుభవాలు ఆయన అవిధేయతను బట్టి కాదు, కానీ ఆయన విధేయతను బట్టి. హెబ్రీ పత్రికలోనే ఆయన విధేయతను గురించి తేటగా గ్రంథకర్త వ్రాస్తున్నాడు. హెబ్రీ 5:7 శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నదన ఆయన అంగీకరింపబడిను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను అని చూస్తున్నాం. ఆయన విధేయత నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ అక్కడ ప్రస్తావిస్తున్నాడు. విధేయత చూపించాడు, విధేయత కనుపరిచాడు తండ్రికి, తండ్రి యొక్క చిత్తానికి విధేయత కనపరిచాడు. తండ్రి యొక్క రక్షణ కార్యాన్ని నెరవేర్చడానికి ఆ యొక్క ప్రయత్నంలో, ఆ ప్రాసెస్లో ఆయన విధేయతను చూపి, అవును నేను వచ్చి ఉన్నాను, నీ చిత్తాన్ని నెరవేరుస్తున్నాను అన్నాడు. గెత్సేమనే తోటలో అని చేసిన గంభీరమైన ప్రార్థన
తండ్రి ఆయన అన్నాడు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. అనగా సంపూర్ణమైన విధేయత, మన రక్షణ కార్యాన్ని ఆయన నెరవేర్చడానికి, సంపూర్తి చేయడానికి, సమాప్తం చేయడానికి ఆయన విధేయతను చూపించిన వాడుగా మనం చూస్తున్నాం. ఆయన జీవించిన 3.5 సంవత్సరాల కాలంలో ఆయన ఏమాత్రము సుఖవంతంగా జీవించిన వాడు కాదు. తుఫాను వంటి అనుభవాలు కలిగిన వాడు. సత్యము చెప్పినందుకు, సత్యము బోధించినందుకు, వారి యొక్క పాపాన్ని ఖండించినందుకు ఆయన తుఫాను వంటి అనుభవం. యోనా అవిధేయతను బట్టి సముద్రంలో పడవేయబడ్డాడు, తుఫాను అనుభవం ఎదుర్కొన్నాడు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మన రక్షణ కార్య నెరవేర్చుట కొరకై నరుడుగా జన్మించి రక్తమాంసలను పాలివాడై మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, శరీరధారి అయ్యాడు. ఆయన తన యొక్క యథార్థతను బట్టి, నిర్దోషత్వాన్ని బట్టి అన్యాయపు తీర్పు పొందాడు. అదొక తుఫాను అనుభవం. ఆయన ఆ 3 చోట్ల, అనగా అన్నా, కయప, హేరోదు, పిలాతు 3 చోట్ల అన్యాయపు తీర్పు, ఆ తీర్పులో నిలబడినప్పుడు ఆయనను అన్యాయంగా తీర్పు తీర్చాడు. ఆయన మీద నేరములు మోపారు, అవి రుజువు కాబడని నేరములు. ఆయన వాటిని ఎదుర్కొన్నాడు. తాను ఎవరో తాను గురించి ఆయన జవాబు చెప్పుకున్నాడు. రాజు అన్నాడు, దేవుని కుమారుడు అన్నాడు, ఆ విషయాలు ఒప్పుకున్నాడు, బహిరంగంగా అందరి ఎదుట ఒప్పుకున్నాడు. కానీ ఆయన మీద నేరములు మోపారు. తిరుగుబాటు చేస్తున్నాడు అని నేరం మోపారు. కైసరుకు పన్ను ఇవ్వద్దని నేరం మోపారు. ఆ నేరములు, అనేక నేరములు మోపారు. అవేవి రుజువు కానప్పటికీ అన్యాయంగా ఆయన తీర్పుకు లోను కావాల్సి వచ్చింది. ఆ తుఫాను వంటి అనుభవం, సముద్రంలో తుఫాను వంటి అనుభవం ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తమై పొందాడు. ఆయన మౌనముగా ఉండడానికి కారణము ఆ నేరాలన్నీ మనవే. మన నేరము ఆయన మీద మోపబడింది. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను అని చూస్తున్నాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు నలుగొట్టబడి, గాయపరచబడి, మన దోషాలను బట్టి అతడు నలుగొట్టబడను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఆయన మౌనముగా ఉండటను బట్టి, వదగు తేబడు గొర్రె మౌనముగా ఉండునట్లు ఆయన మౌనముగా ఉన్నాడు. అనగా ఆ నేరములు, ఆ యొక్క దోషములు, ఆ పాపములు అవన్నీ మనవే, ఆయన భరించాడు. ఆయన ఏ నేరము చేయకపోయినా మనము చేసిన నేరాన్ని భరించుటను బట్టి ఆయన మౌనము వహించవలసి వచ్చింది. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన విధేయత చూపి మౌనము వహించి అన్యాయపు తీర్పు పొంది మన నిమిత్తమై ఆ యొక్క రక్షణ కార్యాన్ని నెరవేర్చిన వాడుగా మనం చూస్తున్నాం. ఆయన పొందిన గాయములు, ఆయన పొందిన దెబ్బలు, ఆయన పొందిన అవమానము, నింద, దూషణ ఇవన్నీ మనము చేసిన నేరాల కొరకై. ఇక్కడ సముద్రములో పడవేయబడ్డాడు. తర్వాత ఆయన పాతాళ గర్భములోనికి వెళ్ళాడు యోనా. పాతాళ గర్భములో నుండి ఆయన మనవి చేశాడు యోనా. అనగా అది పాతాళ గర్భం అనగా ఆ యోన మత్స్యము కడుపులో ఉన్న అనుభవం చెప్పాడు. 3 దినములు ఆయన ఉంచాడు. దేవుడు యోనాకు మత్స్యమును నియమించాడు, అవిధేయుడైన ప్రవక్తకు. అలాగే దేవుడు ఆ సమాధిని నియమించాడు విధేయుడైన తన కుమారునికి. అది ముందుగా తొలిపించబడిన సమాధి. ఆ సమాధిలో ఆయనను ఉంచినట్లుగా మనం ఇట్ వాజ్ ఎ ప్రిపేర్డ్ గ్రేవ్ యార్డ్, సెపల్కర్ అనగా దేవుడు ముందుగా సిద్ధపరిచిన సమాధి. మనం చూస్తున్నాం కదా, కీర్తన గ్రంథములో ఆ మాట మనం చూస్తాం. గెత్సేమనే తోటలో అక్కడ ఆయన దేహాన్ని సమాధిలో ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సమాధి ఆయనది కాదు, ఆ సమాధి వేరొకరి సమాధిలో ఉంచబడింది. ఆ గనుల సమాధిలో ఆయన ఉంచబడింది, ఆయన దేహం ఉంచబడిందని మనం చూస్తున్నాం. అనగా నియమించబడిన మత్స్యము, నియమించబడిన సమాధి అని ప్రభు కొరకు మనం చూస్తున్నాం. అవిధేయుడైన యోనాకు ఆయన
మత్స్యమును ఏర్పాటు చేశాడు. విధేయుడైన తన కుమారునికి ఒక ఘనమైన సమాధిని ఆయన సిద్ధపరిచాడు, ముందుగానే సిద్ధపరిచాడు. ఈ విషయాన్ని మనము మత్తయి సువార్తలో చూడవచ్చు. సమాధి వేశారు, సమాధిలో ఆయన ఉంచారు అని సువార్తలన్నింటిలో ఉన్నాయి. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 57 నుంచి యేసు శిష్యుడుగా ఉన్న అరిమత యోసేపు అనే ఒక ధనవంతుడు వచ్చాడు. ఆ ధనవంతుడు వచ్చి తాను రాతిలో తొలిపించుకున్న కొత్త సమాధిలో దాన్ని ఉంచాడు. ఎంత గంభీరమైన, ఎంత ఘనమైన ఆయన భూస్థాపన ఆయన జరిగింది. అది నియమించబడింది. ఇట్ వాస్ వెల్ ప్రిపేర్డ్. ఆ యోసేపు, అరిమత యోసేపు కొత్త సమాధి, తన కొరకు తొలిపించుకున్న సమాధి, దాన్ని ప్రభువు కొరకు ఉపయోగించాడు. అనగా దేవుడే దాన్ని ముందుగా సిద్ధపరిచాడు అని చూస్తున్నాం. యోనాను యోనా కొరకు మత్స్యమును సిద్ధపరిచాడు, మత్స్యము కడుపులో ఉంచాడు. విధేయుడు యోనా, మన ప్రభువైన యేసుక్రీస్తు విధేయుడు. ఆయనకు ఒక ఘనమైన సమాధిని, ధనవంతుని సమాధిని, రాతిలో తొలిపించిన సమాధిని, మట్టిలో కాదు రాతిలో తొలిపించిన సమాధిని ఆయన సిద్ధపరిచాడు తన కుమారుడు కొరకు, ఆయన విధేయతను బట్టి. అక్కడ యోనా పాతాళ గర్భం అన్నాడు, అనగా ఆ మత్స్యపు కడుపులో అది పాతాళంలాగా ఉంది. ఆయనకు ఆ అనుభవము ఎంతో భయంకరంగా ఉంది. అటువంటి స్థితుల నుంచి యోనా ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు యోనా యొక్క మనవి ఆలకించి ఆయనను మత్స్యము ఆయనను కక్కి వేసినట్లుగా చేశాడు. 130వ కీర్తనలో అదే మాట చూస్తున్నాం. యెహోవా, అగాధ స్థలముల నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను అన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పాతాళానికి వెళ్ళాడు, చెరగా తీసుకుని పోయాడు. అవన్నీ ఎరిగిన విషయాలే. అలాగే ఆయన పాతాళములో మొర్ర పెట్టాడు, తండ్రికి మొర్ర పెట్టాడు. ఆయన మొరను తండ్రి విన్నాడు. శిలువ పైన కుమారుడు పెట్టిన మొరను తండ్రి వినలేదు. నా దేవా నీవు నన్నేలా విడనాడితివి అని అన్నప్పుడు తండ్రి ఆయన మొరను విన్నవాడు కాడు. ఎందుకనగా శిలువ మరణము తండ్రి చేత నిర్దేశించబడిన మరణం, మానవ జాతి పాప పరిహారం కొరకై ప్రాయశ్చిత్తార్థమైన బలిగా అర్పించబడవలసిన ఆ మరణము పొందుతున్న సమయంలో, ఆ శ్రమ పొందుతున్న సమయంలో తండ్రి తన కుమారుని మొరను విన్నవాడు కాదు. నా మార్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు, ఎందుకు చెవులు మూసుకున్నావు అని ప్రభు తండ్రితో మాట్లాడుతూ వచ్చాడు. కానీ పాతాళంలో కుమారుడు ఉండగా ఆ మరణపు వేదనలు తొలగించి, ఆ పాతాళపు మరణపు అనుభవములో ఆయన మరణమును రుచి చూచాడు. మరణ వేదనలు ఆయన గుండా వెళ్తుండగా ఆ మరణ వేదనలో ఆయన తండ్రికి మొరపెట్టినప్పుడు తండ్రి తన చెవి మూసికొనక తన కుమారుని యొక్క ఆర్తధ్వని విని ఆయన మరణంలో నుంచి మరణపు వేదన తొలగించి ఆయనను మృతుల్లోంచి తండ్రి లేపినట్లుగా మనం చూస్తున్నాం. ఇదే విషయాన్ని మనము పేతురు ప్రసంగంలో మాట్లాడుతూ వచ్చాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 23 నుంచి చదివితే, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను అని చూస్తున్నాం. యోనా మత్స్యపు కడుపులో ఉన్నాడు. మత్స్యపు కడుపులో దేవుడే ఉంచాడు, నియమించాడు, దేవుడే అనుమతించాడు. ఎందుకనగా యోనాకు పాఠము నేర్పించడానికి, యోనాను నశింపచేయడానికి కాదు ఉద్దేశం, పాఠము నేర్పించడానికి, నీనివే ప్రజలకు సువార్త ప్రకటించడానికి, తద్వారా ప్రజలు పశ్చాత్తాపడి రక్షణ పొందడానికి దేవుడు సంకల్పించి అలాగున జరిగించాడు. అలాగనే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన విధేయతను చూపించిన వాడు. ఆయన మన కొరకై దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి శిలువ పైన తను తాను బలిగా అర్పించుకొని మన రక్షణ ఆ శ్రమలన్నీ అనుభవించి మన రక్షణ కార్యాన్ని సంపూర్ణము చేసి
సమాప్తమైనని కేక వేసి ప్రాణము అప్పగించాడు. ఆ విధేయతను దేవుడు అభినందించాడు. సంపూర్ణంగా నా కుమారుడు నా యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. మానవ జాతి నాశనం కాకుండా, మానవ జాతి యొక్క పాప పరిహారం కొరకై తన కుమారుడు చేసిన ఆ యొక్క బలియాగాన్ని తండ్రి అభినందించాడు. అప్రిషియేటెడ్ ది సాక్రిఫైస్ ఆఫ్ హిస్ బిలవర్డ్ సన్. ఆయన కొరకు సమాధిని సిద్ధపరిచాడు. అంత మాత్రం కాదు, మరణ వేదనలు తొలగించి ఆయన మృతులోంచి లేపెను అని చూస్తున్నాం. అలాగే 27వ వచనంలో యాక్ట్స్ 2:27, అపోస్తుల కార్యములు 2:27లో, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, నాకు జీవమార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు అన్నాడు. ఉల్లాసముతో నింపెదవు. యోనా మత్స్యపు కడుపులోంచి బయటికి వచ్చాడు. కక్కివేసింది, బయటికి వచ్చాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు పాతాళ గర్భములో నుండి సమాధిని జయించి, మరణమును జయించి, మరణపు ములును జయించి, ఆయన ఈ లోకాన్ని లోక రక్షణార్థమై మృతుల్లోంచి సజీవుడిగా లేచిన వాడుగా మనం చూస్తున్నాం. యోనా లేచిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత నినివేకి వెళ్ళాడు. అలాగే ఆయన సువార్త ప్రకటించగా 120,000 మంది కంటే ఎక్కువగా రక్షించబడ్డారు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్తలో ఒక మాట అంటున్నాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే అది ఎలాగ విస్తారముగా ఫలించదో అని అంటూ ఆయన తన దేహాన్ని గురించి, మరణాన్ని గురించి, పునరుద్ధానాన్ని గురించి మాట్లాడాడు. యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? అది విస్తారంగా ఫలించింది. పాతి పెట్టబడిన ఆ యొక్క గింజ, భూమిలో పాతి పెట్టబడిన యొక్క గోధుమ గింజ, అది లోపల వేరు తన్ని విస్తారంగా ఫలించినట్లుగా యేసుక్రీస్తు యొక్క మరణము, ఆయన పునరుద్ధానము ద్వారా లోకములో యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటించబడి అనేకులమైన మనము రక్షించబడుతూ ఉన్నాం. 2000 సంవత్సరాలుగా ఆ యొక్క భూమిలో నాటబడిన గింజ, చనిపోయి తిరిగి లేచిన గింజ, పునరుద్ధానమైన గింజ పోలికలో ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్త లోకమంతటా ప్రకటించబడుతుండగా విశ్వసించిన మనము ప్రతి ఆదివారము సంఘముగా చేరి ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోనా నీనివేకు మాత్రమే సువార్త ప్రకటించాడు. ఆ సువార్త ప్రకటించబడి పునరుద్ధాడైన తర్వాత ప్రకటించబడింది. మన ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత తన శిష్యులకు ఆజ్ఞాపించాడు, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అన్నాడు. సువార్త అంటే ఏమిటి? లేఖనం ప్రకారము క్రీస్తు యేసు మన పాప నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనం ప్రకారంగా తిరిగి 3వ దినమున లేపబడిన. ఇదే సువార్త. సువార్త సారాంశం ప్రభువైన యేసుక్రీస్తే. ఆ సువార్త ప్రకటించబడుతుండగా 120,000 మంది కంటే ఎక్కువగా నీనే పట్టణంలో రక్షించబడ్డారు. కానీ 2000 సంవత్సరాలుగా ఆ సువార్త శక్తిని బట్టి కోటాను కోట్ల మంది రక్షించబడుతూనే ఉన్నారు. ఆ పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన బలముతో సువార్త ప్రకటించబడుతుండగా ప్రజలు వేలకు వేలు, లక్షకు లక్షలు, కోటాను కోట్ల మంది రక్షించబడుతున్నారు. ఆయన యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానం మానవ జాతి రక్షణకు అది ఆధారభూతమై ఉన్నది. ఆయన సత్యవంతుడగు తండ్రికి కుమారుడుగా ఉన్నాడు. పవిత్రుడుగా ఉన్నప్పటికీ అవిధేయతను బట్టి ఆయన శిక్షించబడ్డాడు, సరిచేయబడ్డాడు, సువార్త ప్రకటించాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపం నిమిత్తమై మన రక్షణ కార్యాన్ని సంపూర్ణ నెరవేర్చడం కోసమై ఆయన తండ్రి చేత పంపబడినవాడు. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు దేవుడు తన కుమారుని లోకంలోనికి పంపాను. ఆయన మన రక్షకుడుగా ఉండడానికి, లోకరక్షకుడుగా ఈ లోకానికి కుమారుని పంపించాడు. ఆయన ఆ రక్షణ కార్యం నెరవేర్చి తండ్రిని సంతృప్తిపరిచి ఆయన పునరుద్ధానుడై హెచ్చించబడి మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు పరలోకములో
ఆయన స్తోత్రములు పొందుతూ ఉన్నాడు. వధించబడిన గొర్రెపిల్ల శక్తి, బలము, ఐశ్వర్యము, ఘనత, ప్రభావము పొంద అర్హుడని ప్రతిగానములు జరుగుతుండగా, ఈ భూమి మీద అమూల్యమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు క్రీస్తు రక్తము చేత విమోచించబడిన ప్రజలము మన కొరకై తండ్రి చిత్త నెరవేర్చడానికి విధేయుడై ఈ లోకానికి దిగివచ్చి మన యొక్క పాప పరిహారం కొరకై రక్షణ కార్యం నెరవేర్చిన మన ప్రభుని యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుని, ఆయన మన నిమిత్తమై తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన ప్రవక్తగా మన జ్ఞాపకం చేసుకుని హెచ్చించి ఘనపరచి మన ఆరాధన తండ్రి దేవునికి అర్పించుదుము గాక.